నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు. అలాగే కొంతమంది మనసులో పడే ఆవేదన కూడా ఎవరికీ తెలియదు. ఒకరి లైఫ్‌లో నీవు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చిన టైంని బట్టి, మాట తీరుని బట్టి తెలుస్తుంది. మీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకండి. అది రాకపోతే మీ జీవితంలో మీకు మీ వారెవరో, పరాయి వారెవరో ఎప్పటికీ మీకు తెలియదు. ఎవరైతే చిన్న వయసులో కష్టానికి బానిస అవుతారో వారే పెద్దయ్యాక సుఖానికి రాజు అవుతారు. అందుకే కష్టానికి ఎప్పుడూ భయపడకు. ధనం పనికిరాని జనాన్ని మీ చుట్టూ జమ చేస్తుంది. పేదరికం అసలైన మనుషుల్ని మీకు పరిచయం చేస్తుంది. ఎలా ఉన్నావని ఎవరైనా అడిగితే చాలా బాగున్నానని చెప్పు. ఎందుకంటే నువ్వు తీర్చుకోలేని నీ బాధలకి వాడేం సలహా ఇస్తాడు? 10 మందికి చాటింపేయడం తప్ప. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తియ్యనైనది. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి. నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి. నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థం అవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుంది. రెక్కలు ఆడినంత కాలం అందరూ మనవాళ్లే. రెక్కలు ఆడని రోజున అందరూ పరాయి వాళ్ళే. కడదాకా ఎవరూ నీకు తోడుగా ఉండరు. నీకు నువ్వే తోడు. ఒంటరినని బాధపడకు. సూర్యుడు కూడా ఒంటరివాడే అయినా ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాడో చూడు. పూజలు పునస్కారాలు అవసరం లేదు. లేనివారికి ఒక పూట అన్నం పెట్టి చూడు. పుణ్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. ఒక రిలేషన్ బలంగా ఉండాలంటే ప్రేమని మాత్రమే ఇస్తే సరిపోదు, నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. డబ్బును పొదుపుగా వాడేవాడు లైఫ్లో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సొసైటీలో ఎదుగుతాడు. అవసరం లేని విషయాల గురించి, అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో, నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మార్చలేని వాటి గురించి ఆలోచించి బాధపడి నువ్వు ఏమీ సాధించలేవు. మనం కొన్నిసార్లు ఎక్కడ వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరుకుతుంది. లేనివారి ఇంట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనసు ఉంటుంది. మీరు దాచిన నిజం మీకు నిద్రను దూరం చేస్తుంది. మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తుంది. కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. నువ్వు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావో అదే మన సంతోషానికి, బాధకు కారణం అవుతుంది. శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం. మనం ఒంటి మీద ఉన్న బంగారం కన్నా మన పక్కన ఉన్న మంచి స్నేహితుని వల్లనే మన విలువ పెరుగుతుంది. నీకు అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో. పాలు పోసి పెంచిన పాము విషమే కక్కుతుంది. నీతి లేని వాడితో నువ్వు ఎంత మంచిగా ఉన్నా వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఏదైనా కావాలంటే ఆశపడితే రాదు, పట్టుపట్టి సాధించాలి. లైఫ్ ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నట్లు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే. నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం, నవ్వుతూ నవ్విస్తూ ఉంటే కనపడేది అనుబంధం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో అలాగే మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. మనసు బాధపడడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్నవారు అనే ఒక్క మాట చాలు. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమి ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. డబ్బు మీద ఆశ పెరిగిన కొద్దీ ఆరోగ్యం, ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు అన్నీ దూరం అవుతాయి.
నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక డబ్బు మాత్రమే. నీ అనుకున్నవారు నీ ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. మంచి బుద్ధి కలవాళ్ళు శత్రువులకు కూడా సహాయం చేస్తారు. చెడు బుద్ధి కలవాళ్ళు తన సొంత వాళ్ళను కూడా మోసం చేస్తారు. ఎవరో నిన్ను ఎగతాళి చేశారని నీ లైఫ్ ఇంతటితో ఆగిపోకూడదు. మీ చుట్టూ బాధ్యతలు హద్దులు నిర్మిస్తుంది. మితిమీరిన హద్దులు మీ లైఫ్లో నిజమైన ఆనందానికి సంకెళ్లను వేసి బంధిస్తుంది. నిజమైన ప్రేమలోనే కోపాలు ఎక్కువ, తాపాలు ఎక్కువ. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయే వాళ్ళే ఎక్కువ. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మనోళ్ళే అని నెత్తిన పెట్టుకుంటే మన మంచితనాన్ని చేతగానితనంగా చూస్తారు. ఒకరు బాగుపడితే చూడలేని వారు తాము బాగుపడ్డా సంతోషపడలేరు. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు. కారణం స్వార్థం. మనిషి జన్మ హక్కు కాబట్టి. అగ్నిపర్వతం గుండెలో బద్దలవుతున్న నీ పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండడమే మనిషి సహజ లక్షణం. దేవుడు చాలా గొప్పోడు. ఇచ్చిన దానితో సరిపెట్టుకుందాం అనుకునే లోపే ఆశ పెడతాడు. అంతలోనే ఆవిరి చేస్తాడు. శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ ప్రమాదం. మరణం వస్తే ఒక్కసారి చనిపోతారు, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. ఒకరి కన్నీళ్లకు నువ్వు కారణం అయితే అది ఎప్పటికైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. ఉన్నింటి సంబంధం చేస్తే ఆడపిల్ల సంతోషంగా ఉండదు. కలివిడిగా ఉండే కుటుంబంలో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చెయ్యకు. జ్ఞానానికి హద్దులు లేవు. మనిషి జీవించినంతకాలం నేర్చుకోవాల్సిందే. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. మనం ఏడవడం తప్పు కాదు. క్రింద పడిపోవడం తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం, క్రింద పడ్డ తర్వాత లేవకపోవడం మాత్రం తప్పే. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. తేనెటీగ హృదయం ఎంత కఠినమైనప్పటికీ తాను పంచే తేనె ఈ సృష్టిలోనే తీయనైనది. నీవు ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, నీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నీ మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతం గురించి ఆలోచించకు. భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. మనకు డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. బాధ్యతలు లేని ప్రేమ చాలా అందంగా ఉంటుంది. బాధ్యతలు కూడిన ప్రేమ భారంగా ఉంటుంది. ఈ రోజుల్లో తప్పు చేసి తప్పించుకుని తిరిగేవాడు గొప్పోడు. అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడు తెలివైనోడు. ఒక మనిషి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి. నిజాలు వినాలంటే అతనితో మాట్లాడండి. నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చెయ్యాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభం అవుతుంది. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మీలో ఉన్న భయాలను మీలోనే దాచుకోండి. మీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకోండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.